సో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ నిన్న మనం వచ్చేసి అప్లోడ్ చేసినాం, ఇంకా చేయలేదు, ప్రాసెసింగ్ ఉన్నది. అంటే ఎడిట్ అది చేయాలి కదా, ఇలా అప్లోడ్ చేస్తే అది కట్ చేస్తే డే 12 ఆఫ్ డైలీ బ్లాగింగ్. అండ్ పొద్దున జిమ్కి వెళ్తున్నా ఈరోజు నుండి, ఎందుకంటే చెప్తా జిమ్లోకి వెళ్ళి మాట్లాడితే ఇప్పుడైతే మాకు లేట్ అయింది. ఓట్ మీల్, కాఫీ నాది, టైగర్ది, లియోగన్ ఫుడ్. సరే జిమ్లోకి వెళ్ళి అంతా మాట్లాడదాం దాన్ని. సో అదే జిమ్ అంతా ఖాళీ ఉన్నది. అండ్ చెప్పిన కదా టైమింగ్స్ చేంజ్ చేసినా అని చెప్పి. ఎందుకు చేంజ్ చేస్తాను అంటే, ఇప్పుడు జిమ్ చేసిన వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకరు పొద్దుగాల 7 to 8 అట్లా లేచి 9 to 11 అట్లా జిమ్ చేసుకొని మన ప్రోటీన్ ఇంటేక్ అనేది 1 వరకు అట్లా పెట్టుకుంటారు. అలా 1 నుండి 6 వరకు అన్న పనులు ఉంటే పనులు చేసుకుంటారు, లేకపోతే రెస్ట్ తీసుకుంటారు. అలా 6కి అట్లా స్నాక్స్ తినేస్తారు. మళ్ళీ 9కి అట్లా సెకండ్ మీల్ ఏదైతే ఉంటుందో ప్రోటీన్ ఇంటేక్ కోసం అది కంప్లీట్ చేసుకుంటారు. ఈ 2వ రకం ఎవరు ఉంటారంటే, పొద్దున లేస్తారు, జాబ్కి అటెండ్ వెళ్తారు, మధ్యాహ్నం ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఈవినింగ్ వచ్చి జిమ్ చేసుకుంటారు. మన జిమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ మీల్ ఏదో ప్రిపేర్ చేసుకుని కంప్లీట్ పడుకుంటారు. అది 2వ రకం. సో రెండిట్లో మీరు ఏ టైప్ అని చెప్పి మీరు అనుకుంటే, ఆ రెండిట్లో అసలు వెళ్ళలేము మేము. సో అదే రియలైజ్ అయ్యి ఇప్పుడు పొద్దుగాల 11 గంటలకు వెళ్తే 1 గంటలకు జిమ్కి వెళ్తాం. 1 గంటలకు వెళ్ళి 3:30, 4 గంటల వరకు మేము జిమ్లో ఉంటాను. ఏం చేస్తామో అర్థమైతే టైం అంతా వేస్ట్ అవుతాము. సో 4 గంటలకు జిమ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి స్నానం వేసుకొని తినేసరికి, ఫస్ట్ మీల్ తినేసరికి 5 అవుతాను. ఆ టైంకి తినకపోయినా ఒకటే. సో ఇట్లయితే కావరా బాబు, బాడీ అంతా ఎంజాయ్ అవుతామని చెప్పి సో టైమింగ్స్ అనేది చేంజ్ చేసాం. ఇప్పటి నుండి మేము వస్తే పొద్దున వస్తాం, లేకపోతే సాయంత్రం వస్తాం. మధ్యాహ్నం వచ్చి కొంచెం వీడియోలు తీసుకొని మంచిగా అనుకున్నాం, కానీ అసలు మనకు సెట్ అయితే లేదు. మన డైట్ గీట్ అంతా ఎంజాయ్ అవుతాం కాబట్టి. సో అందుకే టైమింగ్స్ అనేది చేంజ్ చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. 11:30, 12 వరకు మన వర్కౌట్ క్లియర్ చేసుకొని బరాబర్ 1 వరకు ఫస్ట్ మీల్ పడిపోవాలి, కదిలిపోవాలి. అది ముచ్చట. అందుకే టైమింగ్స్ చేంజ్ చేసిన. అండ్ జిమ్లో ఎవరు లేరు, వార్మప్ స్టార్ట్ చేయాలి. ఇలా మా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. సో లెట్స్ గో. అండ్ ఇలా మన బ్లాగింగ్ వచ్చేసి డే 12 ఆఫ్ అప్లోడింగ్ 100 డైలీ బ్లాగ్స్. సో దాన్ని వార్మప్ చేసుకున్నాం. సో వర్కౌట్ అయిపోయింది. టైం వచ్చేసి 1 అవుతుంది. యాక్చువల్లీ మేము 10:40 కోసం 10:40, 11:40, 11:40, 12:40 ఒక 20 minutes అట్లా వీడియోలు తీస్తాను కదా, కొంచెం టైం పట్టింది. అయిపోయింది. చాలా రోజులకి అనుకున్న టైంకి వర్కౌట్ అయిపోయింది. చలో ఇప్పుడు వెళ్ళి చికెన్ తీసుకుందాం. చికెన్తో పాటు చికెన్ తీసుకుందాం. అండ్ ఫస్ట్ మీల్ కంప్లీట్ చేద్దాం. 2 లోపు అయిపోవాలి. డన్. అండ్ ఇంటి దగ్గర కలుస్తా. బాయ్. 150 grams చికెన్. సో చికెన్ సెంటర్ ఇంటికి వచ్చిన చికెన్ ఫస్ట్ కుక్ చేసుకుంటామా, ఈ గ్యాప్ ఫ్రెష్ చేస్తే సరిపోతుంది. సో మనం ప్రిపేర్ చేసుకున్నది ఇది, ఇంట్లో ఉన్నది ఇదండి, ఎగ్ కర్రీ, వెజ్జెస్. ఫస్ట్ మీల్ 2:15 తినేసి
రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇదే ఫాలో అవుదాం అనుకుంటాను. అండ్ ఇట్లా కొన్ని డేస్ పోయిన తర్వాత చూద్దాం ఈ టైమింగ్ సెట్ అవుతుందా లేకపోతే మళ్ళీ ఈవినింగ్ పోవాలా. ఓకేనా, ఫస్ట్ అయితే తింటా తర్వాత. ఏం చెప్తాను ఫోనా? మొన్న రాసిన ఎగ్జామ్ రిజల్ట్ చూసుకుంటాను వారా. సో మీరే చూసిరు కదా, వాడు ఇచ్చిన పేపర్కి మనకి పాస్ పడ్డదట. వాడే అన్నాడు, నోటితో అన్నాడు వాడు ఇచ్చిన పేపర్కి మనకి పాస్ పడ్డదట. సరే ఎగ్జామ్ పోయిందని చెప్పి వాడే ఒప్పుకున్నాడు. ఎగ్జామ్ నువ్వే పాస్ అన్నావు కదా, అంటే మనకి పాస్ పడ్డదట వాడు ఇచ్చిన పేపర్ చూసి. సో ఈసారి కూడా ఎగ్జామ్ దొబ్బిందని చెప్పి మనోడు వాడు నోటితో చెప్పి అది మీరే చూసిండు సాక్ష్యం. ఈ వీడియో వాళ్ళ అక్క వాళ్ళకి ఇట్లా వాళ్ళ వాళ్ళకి ఇట్లా చూస్తే మీరే ఆడియన్స్ సాక్ష్యం కూడా ఉన్నది. వాడే పాస్ పడ్డదని చెప్పిండు ఎగ్జామ్ పేపర్ వచ్చి. సో టైం వచ్చేసి టైం ఎంత అవుతుంది రా? మాటలు నేర్చున్నారు నువ్వు. సో టైం 7 అవుతుంది. మన స్టెప్స్కి టైం అయింది. గ్రౌండ్ పోయి స్టెప్స్ కంప్లీట్ చేద్దాం. సో ఈరోజు స్టెప్ కౌంట్ చూడలేదు, చూసి అంటే నార్మల్గా మనం అనుకున్నది. లాస్ట్ టైం మనం 15,000 స్టెప్ కంప్లీట్ చేసినాం. నిన్న సండే స్కిప్ చేసినాం. ఇవాళ కూడా ఒక 10,000 నుండి 15,000 లోపు మధ్యలో స్టెప్ కౌంట్ ఉంటుంది అనుకుంటానా. సో గ్రౌండ్కి పోదాం. టైగర్ బయలుదేరిండు, టైగర్ వస్తాడు. చలో బయలుదేరదాం. ఉరుకు లేదురా నడుచుడే. చూడడం గ్రౌండ్లో కలుస్తా టైగర్తో. హాయ్ చెప్పొచ్చు టైగర్. హాయ్ చెప్పన్నయ్యా. చెప్పినా కదా టైగర్ని చూపిస్తా అని చెప్పి గ్రౌండ్కి వచ్చినాం. ఫస్ట్ రౌండ్లో స్టార్ట్ చేసినాం. క్రౌడ్ తక్కువ అది కరగాలని. సరే స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడదాం. అండ్ ఇంటికి పోయి మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. టైం 7:30 అవుతుంది. 7:20 బయలుదేరినా. టైం 7:30 అవుతుంది. చలో నడుద్దాం ఇక. అండ్ ఇంటి దగ్గర స్టెప్ కౌంట్ చూసుకున్నప్పుడు 1300 చేంజ్ ఏమో ఉన్నది. దాన్ని ఇప్పుడు మనం 11,000 చేస్తామో 15,000 చేస్తామో చూడాలి. తర్వాత మాట్లాడతా. సో 11,000 స్టెప్స్ దగ్గర ఆపేసినాం. అండ్ చిన్న డిస్కషన్ ఉంటే ఇప్పుడే డిస్కస్ చేసినాం. ఇక మీకు ఎప్పుడు చూసినా డిస్కషన్ అని చెప్పి మీరు అనుకున్న పర్లేదు, ఎందుకంటే బ్రదర్స్ థాట్స్ అట్లుంటాయి కాబట్టి చేసినాం. ఇట్లా కూర్చున్నాం. ఇప్పుడే 11,000 స్టెప్స్ కంప్లీట్ చేసి. అండ్ టైం వచ్చేసి 8:40 అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇంటికి నడుచుకుంటూ పోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి మమ్మీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని తీసుకొని రావాలి. సో ఇంటికి పోయిన తర్వాత చికెన్తో తిందామా ఎగ్స్తో తిందామా అని చిన్న కన్ఫ్యూజన్ ఉన్నది. 2 పూటలు చికెన్ అంటే మనకు వలిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఒక 5 ఎగ్స్తో చిన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే ఎట్లుంటుందని అనుకుంటాను. సరే ఇంటికి పోయిన కలుస్తా. అండ్ సో స్టెప్స్ కంప్లీట్ చేసుకొని మమ్మీ వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చి చికెన్ ప్రిపేర్ చేసుకున్నా. ఎందుకో అర్థమవుతలేదు. నేను చికెన్ స్టవ్ మీద పెట్టి ఆడిపోయిన ప్రతిసారి చికెన్ మాయమవుతుంది గిన్నెల నుండి. ఇంకా చాలా పెట్టినా కొన్ని ఉన్నాయి. అండ్ ఎక్స్పర్ట్ కలుసుకున్న ఒక 20 ఎక్స్పర్ట్ కలుసుకుంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కంప్లీట్ చేసుకొని తిన్నారు. ఇది కొంచెం తేడా కథ ఉన్నాయి. మనం మాట్లాడకపోతే మాత్రం మనము అయిపోతాం. అండ్ ఈరోజు మమ్మీ పప్పు కర్రీ ప్రిపేర్ చేసింది. పప్పు వేసుకొని లైట్గా అన్నం పెట్టుకున్నాం. పప్పు ఇంకా చికెన్ తినేస్తే సరిపోతుంది. సో రేపు వర్ధన్ పెరిగి వెళ్తానంటే ఊరికి వెళ్తాను చిన్న పని మీద. బ్లౌజ్ తీస్తా, లేకపోతే జిమ్ వరకు తీసి అక్కడికే కట్ చేస్తా. సో సీరియస్ నచ్చిలో